లేదు. ఒక కార్పొరేషన్‌కి అప్లై చేస్తే సరిపోతుంది. లేకపోతే ఉడాకి అప్లై చేస్తే సరిపోతుంది. ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే ఆన్‌లైన్‌లోనే వచ్చేస్తది. ఇవాల్టి రోజున హ్మ్. మనం అప్లై చేసి దాంట్లో ఆన్‌లైన్‌లో ఎమ్మెల్యే గారితో చెప్పించుకోవాలా. ఇక్కడ వీరికివ్వాలా, అక్కడ వారికివ్వాలా. 2 రకాలైనటువంటిది ఇచ్చుకోవాలి. మధ్యలో మళ్ళీ బ్లాక్‌మెయిల్ చేసేటట్టు కొన్ని మీడియా సంస్థలకు ఇవ్వాలా. హ్మ్. ఇట్లాగ 3 వెర్షన్స్ అయిపోయినాయి ఇన్‌కమ్. ఇదంతా ఇక వాడికి ఏమవుతుంది, ఓ 10 కోట్ల రూపాయలు పెట్టి చేయాలనుకున్నాడు 12 కోట్లు అవుద్దా, 2 కోట్లు బొక్క అవుతుంది. దాంతో కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది, కొనేవాళ్ళు లేక మునిగిపోతున్నారు. లేకపోతే ఇన్ని అపార్ట్మెంట్లు, ఇన్ని ఇళ్ళు అండర్ కన్స్ట్రక్షన్లో ఖాళీగా ఉండటం ఏంటండి? అలాగే అపార్ట్మెంట్లు కడుతున్నప్పుడే సగానికి సగం అమ్ముడుపోతాయి సాధారణ. ఇప్పుడు కొనేవాళ్ళు లేడు. ఇప్పుడు కొనటం అనేది పెద్ద కష్టమైపోయింది. రిజిస్ట్రేషన్ వాల్యూస్ని ఇంకోటి ఏంటి, ఒరిజినల్గా మనం కొనడానికి గజం వచ్చేటప్పటికి 30,000 ఉంటే రిజిస్ట్రేషన్ వాల్యూ 40,000 ఉంటుంది. అంటే 30,000 పెట్టి కొనడానికి 40,000 రిజిస్ట్రేషన్ ఛార్జీ కట్టాలా? ఇదేం విచిత్రమైనటువంటిది. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు నేను ఇన్నేళ్లలో. గుంటూరు దగ్గర ఉంది చూసా మొన్న కనుక్కుంటే, అక్కడ 25,000కి ఇస్తామండి మీకు, కాకపోతే రిజిస్ట్రేషన్ వాల్యూ మాత్రం 40,000 ఉందండి అంటారు. అదేం లెక్క? 25,000 ఏంటి, ఇదేంటి? ఇంకోటి మార్కెట్ వాల్యూ పెంచండి. కొనేవాడు లేడు. అమరావతిలో కొనే దిక్కు లేదు కదా బేసిక్.